జియో నెట్వర్క్ వాళ్ళు మరియు ఎయిర్టెల్ నెట్వర్క్ వాళ్ళు ఓన్లీ 5G రావాలా, 4Gలోకి వెళ్ళకూడదు అంటే యాప్ డౌన్లోడ్ చేయాలి ప్లే స్టోర్లో. యాప్ వచ్చేసి ఇది 5G ఓన్లీ అని ఉంది కదా, ఇది 5G ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేయాలి. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ 5G ఓన్లీ అని కింద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన ఫోన్ 0 అని ఉంది. ఫోన్ ఇన్ఫర్మేషన్ కింద సెలెక్ట్ ఫోన్ ఇండెక్స్ దాని కింద ఫోన్ 0 ఉంది. ఈ పక్క క్లాస్లో చిన్న చుక్కు ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఫోన్ 0 ఫోన్ 1 అని ఉంటుంది. ఫోన్ 0 అంటే సిమ్ 1లోది 5G కావాలంటే ఫోన్ 0 పెట్టుకోవాలా, సిమ్ 2ది 5G కావాలంటే ఫోన్ 1 పెట్టుకోవాలా. ఓకేనా, నా దాంట్లో సిమ్ 2 5G జియో కాబట్టి ఫోన్ 1 పెట్టుకుంటాను. 1 పెట్టుకుంది. కొంచెం కిందికి రాలా, కొంచెం కిందికి వచ్చి ఇక్కడ ఒకటి మొబైల్ రేడియో పవర్ ఉందిగా, అది ఆన్ ఉంది. దానిపైన ఒకటి ఎన్ఆర్ ఓన్లీ అని ఉంది కదా, ఇక్కడ పైన దానిపైన ఒక చుక్కు ఉంది సైడ్కు, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇట్లా చూడాలా. ఓన్లీ 5G కావాలంటే ఇక్కడ చూడండి ఎన్ఆర్ ఓన్లీ అని ఉంది. ఎన్ఆర్ ఓన్లీ, ఎన్ఆర్ అంటే 5G. మీది NRLT అని ఉంటుంది. అయితే NRLT అంటే 5G 4G. ఓన్లీ ఎన్ఆర్ ఓన్లీ అని పెట్టుకోవాలి. బస్ అంతే, ఏం చేయొద్దు. ఇక బ్యాక్ వచ్చేలా అంతే, అక్కడ 5G ఉంటుంది. ఓకేనా, 4Gలోకి వెళ్ళదు. ఇక ఎప్పుడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తామో అప్పుడు మళ్ళీ ఇదే పద్ధతిని పాటించాలి. 5G యాప్లోకి వెళ్ళి సేమ్ ఇప్పుడు ఎట్లా చేసినా అట్లా చేయాలి. నెట్వర్క్ లేనప్పుడు మళ్ళీ నెట్వర్క్ వచ్చినప్పుడు చేయాలి. స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు ఇంతే చేయాలి. మామూలు అప్పుడు ఎప్పుడు కూడా 5Gలోనే ఉంటుంది ఇది, స్విచ్ ఆఫ్ చేసినంత వరకు. ఓకేనా.